గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ నాసిరకంగా చెక్ డ్యాంలను నిర్మించిందన్నారు బీజేపీ నేతలు. వారి పాలనలో చెక్ డ్యాంల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయన్నారు. చెక్ డ్యాంల నిర్మాణం, నిధుల చెల్లింపులపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు నేతలు. జీపీలో పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో మంచి అభ్యర్థులను పార్టీ బలపరిచి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు కమలం నేతలు. గురు తేజ్ బహదూర్ బలిదానాన్ని దేశమంతా గుర్తించాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. దేశంలో మత మార్పిడికి వ్యతిరేకంగా సిక్కులు చేసిన త్యాగాలు మరువలేనివని కొనియాడారు. దేశంలో హిందువులు ఇంకా ఉన్నారంటే సిక్కుల త్యాగాలే కారణమని చెప్పారు. గురు తేజ్ బహదూర్ 350వ వర్ధంతి సందర్భంగా బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో బలిదాన్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు రామచంద్రరావు. ఈ బలిదానాన్ని అందరం కూడా దేశమంతా కూడా గుర్తించాలి. ఒక సిక్కు సమాజమే కాదు, దేశమంతా కూడా ఈరోజు వారిని మనము ఆదరించాల్సింది, పూజించాల్సిన అవసరం ఉన్నది. ధర్మాన్ని రక్షించడానికి ఆ రోజు సిక్కులు చేసినటువంటి ఒక త్యాగాల్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానేరు నదిపై కట్టిన చెక్ డ్యాంలు కూలిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తనుగుల గుంపుల దగ్గర చెక్ డ్యాంలు కూలడమే నాసిరకం పనులకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ పాలనలో కమిషన్లకు కక్కుర్తిపడి నాణ్యతను గాలి కొదిలేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు సంజయ్. చెక్ డ్యాంల నిర్మాణం, నిధుల చెల్లింపులపై సర్కార్ ఆదేశించిన విజిలెన్స్ విచారణ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చెక్ డ్యాం నిర్మాణాల్లో అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని పంచాయతీలకు నజరానా ప్రకటించారు బండి సంజయ్. బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే 10 లక్షల ప్రోత్సాహక నిధులిస్తామన్నారు. మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదన్నారు. కానీ ఏకగ్రీవ పంచాయతీలకు 5 లక్షల ఇన్సెంటివ్ ఇస్తానని గత బీఆర్ఎస్ మాట తప్పిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నయా పైసా నిధులు లేవన్నారు. నిధులు తెచ్చేది, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే అన్నారు బండి సంజయ్. ఎన్నికలు జరిగేది కూడా కేంద్ర నిధుల కోసమే అన్నారు. స్వయం సహాయక గ్రూపు మహిళలు దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. మహిళలు కుటుంబ పోషణతో పాటు వ్యాపారాలు చేసి స్వయం సమృద్ధి దిశగా ప్రయాణించాలని ఆకాంక్షించారు. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ మండలం వంజరి రైతు వేదికలో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే పాల్వాయి. పూర్తిస్థాయి 1,11,000 మంది మహిళలకు ఏదైతే మహిళా గ్రూపులలో పనిచేస్తారో, స్వయం సహాయక గ్రూపులలో పనిచేస్తారో వాళ్ళకు ప్రభుత్వం ఇవాళ పంపించింది. మహిళా సంఘాలకు ఇవాళ 2,76,00,000 రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కు కూడా పంపిణీ చేయడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో గ్రామ సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు మంజూరు చేయక కొందరు సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సమయానికి పెండింగ్ బిల్లులు ఇవ్వలేదని ఆరోపించారు. పెండింగ్ బిల్లులు చెల్లించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు గువ్వల బాలరాజు.